చేసుకొని వాడుకోండి. విన్నారా? ఓకే. 1 కేజీ వెల్లుల్లి పేస్టు, వెల్లుల్లి పొట్టు తీసి అంత తీసి మంచిగా 1 కేజీ అంతవరకు రుబ్బుకొని పెట్టుకోవాలి. ఓకే. తర్వాత దానికి 1/2 కేజీ జీలకర్ర, 1/2 కేజీ జీలకర్ర దాన్ని కొంచెం వేపి లైట్గా వేపాల, లైట్గా వేపి పౌడర్ చేయాలి. పౌడర్ చేయాలి. 10 గ్రాములు 100 గ్రాములు వామ, వామ 100 గ్రాములు, అది పౌడరు. దాన్ని కూడా కొంచెం వేపి లైట్గా వేపి వామ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు 3వది అయిపోయింది. 4వది ఇంగువ, పాలింగువ దొరికిన పర్వాలేదు, లేకుంటే ఎల్జీ ఇంగువ దొరుకుతుంది, అది 100 గ్రాములు. తినే గుగ్గిలం, ఆ గుగ్గిలం కూడా దొరుకుతుంది. తినే గుగ్గిలం అంటే ఇస్తారు, అది దాన్ని పౌడర్ చేసుకోవాలి 100 గ్రాములు. ఆ తర్వాత సైంధవ లవణం, అది 100 గ్రాములు. ఇంకా ఇవి మొత్తం 8 ద్రవ్యాలు అవుతాయి. ఆ 8 ద్రవ్యాలని మంచిగా కలుపుకొని పెట్టుకొని రోజు కుంకుడు గింజంతా చప్పరించి మింగి పాలు తాగాలి, లేకుంటే పాలు కలుపుకొని తాగొచ్చు. ఉదయం సాయంత్రం 2 పూట్ల, ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు పరగడుపున ఏమి తినకుండా వేసుకోవాలి. పత్యం కూడా చేయాలి. పత్యం చేయాలా? పత్యం కూడా చెప్పండి సార్. మాంసాహారాలు, మత్స్య పదార్థాలు, వంకాయ, గోంగూర, గోకరకాయ, గుమ్మడికాయ, ఇంకా దుంపలు, వేపుళ్ళు, గుమ్మడికాయ తింటా సార్? బూడిద గుమ్మడికాయ మంచిది కదా? అది కొన్ని వ్యాధులకు మంచిది, కానీ ఈ వాత వ్యాధులకు మంచిది కదా. గ్యాస్ ట్రబుల్ పోతుంటారు, గ్యాస్ ప్రాబ్లం పోతే, మోషన్ ఫ్రీ అవుతుంది, ఆకలి బాగుంటుంది, ఏ వ్యాధి రానియకుండా ఉంటుంది, వచ్చిన వ్యాధిని పోగొడుతుంది. ఈ మందు ప్రతిరోజు వేసుకుంటే, ఇలా ఎన్ని రోజులు వేసుకోవాలా? ఎప్పటికి వేసుకున్నా పర్వాలేదు, డైలీ కంటిన్యూ వేసుకోవాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు. ఇప్పుడు నాకు 78 ఏళ్ళు, గురుగారు చెప్పినప్పటి నుంచి వేసుకుంటూనే ఉన్నా. ఏమి బ్లడ్ ప్రెషర్ కానీ, అలా బీపీ షుగర్ కానీ ఏమి లేవు. యాక్టివ్గా వస్తున్నారు, డైలీ పార్క్ నడుచుకుంటూ పోతున్నారు. వాకింగ్ చేస్తా, అందరూ బైకులలో, కార్లో వస్తున్నారు, మీరు నడుచుకుంటూ పోతున్నారు. గ్రేట్. థ్యాంక్ యూ సార్. రేపు ఒక న్యూస్తో మళ్ళీ కలుస్తాం సార్. మా ప్రేక్షకుల కోసం మీరు మంచిగా చెప్పారు. అందరినీ మనం ఫాలో అవ్వమని చెప్తాం. అందరూ చేసుకొని ఫాలో అవ్వండి అని చెప్పండి. అందరినీ చేసుకొని మీరు వేసుకోండి, మీరు ఆరోగ్యాన్ని పెంచుకోండి, మంచిగా పెంచుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.